లేకపోతే ఇంట్లో వాళ్లే చంపేశారు అంటూ తలా మొండెం ఒక సంచిలో, కాళ్ళు చేతులు మరో సంచిలో, కాలువలో గిరాటు, కంబంలో యువకుడి దారుణ హత్య, యువకుడిని మొక్కలుగా నరికి గోతాల్లో గట్టి పంటకాల పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంబంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో పట్టణ ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కంబం పట్టణం మేదర వీధికి చెందిన కందం సుబ్బారావు, లక్ష్మీదేవుల దంపతులకు 4 కుమారులు. వీరిలో 3వ కుమారుడు అయిన శ్యాంప్రసాద్ ఆటో డ్రైవర్గా ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. అవివాహితుడు సుబ్బారావు 4 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. శ్యాంప్రసాద్కి మిగిలిన 3 అన్నదమ్ములతో తరచూ ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున శ్యాంప్రసాద్ హత్య ఇంట్లోనే జరిగింది. అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి తలా మొండెం ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కారు. కాళ్ళు చేతులు మరో సంచిలో ఉంచి గురువారం రాత్రి ఇంటి సమీపంలోని పంటకాల వద్ద పడేశారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హత్య విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న కంబం సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహం ఉన్న సంచులను పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి తరలించినట్టు వివరాలు రాబట్టి వారే హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యానికి బానిసైన శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులను మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇంట్లోని వారే ఈ ఘాతుకాన్ని పాల్పడినట్టు సమాచారం. అయితే ఇంకా కేసు దర్యాప్తులో ఉందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారన్నట్టు వార్తని